జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నేను అన్న అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్లే. మనం అని భావించే వాళ్లకు ఈ జగమంతా వారి కుటుంబమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 27, 2026 శనివారం. తిథి త్రయోదశి, రాత్రి 12:43 వరకు. తదుపరి చతుర్దశి. ఈ రోజు శని ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:44 నుండి 8:54 వరకు. నక్షత్రం అనురాధ, రాత్రి 10:11 వరకు. తదుపరి జ్యేష్ఠ. యోగము సాధ్యము మధ్యాహ్నం 12:32 వరకు. తదుపరి శుభము కరణం కౌలవ, ఉదయం 11:32 వరకు. తదుపరి తైతుల, రాత్రి 12:43 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:37. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం సాయంత్రం 4:46. చంద్రాస్తమయం రాత్రి 3:50. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:54 నుండి 10:32 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:27 వరకు. గుళిక కాలం ఉదయం 5:37 నుండి 7:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7:22 వరకు. వర్జము తెల్లవారుజామున 4:28 నుండి 6:16 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:54 వరకు. శుభ గడియలు ఉదయం 7:23 నుండి 8:52 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5:48 వరకు. జూన్ 27 శనివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్ల పక్ష త్రయోదశి, రాత్రి 12:43 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈరోజు శని త్రయోదశి కాబట్టి ఈరోజు శివారాధన, శని శాంతి, జపం, దానం, పూజలు వంటివి చేసుకోవచ్చు. పెండింగ్ పనులను పూర్తి చేసుకోవడానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కానీ పెద్ద శుభకార్యాల విషయంలో మాత్రం ఈరోజు పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉండదు. ఒకవేళ తప్పక చేయవలసి వస్తే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు, శుభ ప్రయత్నాలు ఏమైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. శుభ సమయాల్లో కూడా దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. త్రిశంకుడు కొడుకు పేరు దుందుమారుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, దుందుమారుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. జాతీయ ఉల్లి దినోత్సవం 1967 సంవత్సరంలో ఇదే రోజున ఇంగ్లాండ్లోని ఎన్ఫీల్డ్ నగరంలో మొట్టమొదటి ఏటీఎం యంత్రాన్ని ప్రవేశపెట్టారు. తెలుగు సినీ నటి, మహిళా దర్శకురాలు విజయ నిర్మల గారి వర్ధంతి
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 27 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అవసరానికి అండగా నిలబడతారు. వృషభ రాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. మిథున రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. కర్కాటక రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. సింహరాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులారాశి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడం వలన గందరగోళం తగ్గుతుంది. వృశ్చిక రాశి ఆదాయం ఉంటుంది. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మీన రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.